అంటే మీరు కూడా అలానే అనుకుంటున్నారా ఇతను డబుల్ పేమెంట్ ఇచ్చాడని? చెప్పండి, మీరు కూడా అనుకుంటే ఓపెన్గా చెప్పండి. ఆ రికార్డులు కూడా నేను పెట్టేస్తా. ఎందుకు బయటకు వచ్చాను, ఏ కాంట్రవర్సీ అయింది మనకి? కొంచెం అన్నా తెలుసుకొని మాట్లాడాలి. ఓ ఛానల్ ఉంది కదా, ఎవరు చెప్పినా కానీ వింటాం అంటే ఎట్టా? లేదా నా మీద నిందేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? సో ఆ డేవిడ్ నువ్వు డబుల్ పేమెంట్ ఇచ్చి పెట్టుకున్నావు, ఇది కూడా నాకు తెలుసు. దమ్ముంటే నిరూపించి మాట్లాడు. అందరికీ నమస్కారం. జాన్ పాలు అభినయ్ అన్న మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏమని? వేరే ఛానల్లో చేసిన ఎడిటర్ని నువ్వు డబుల్ పేమెంట్ ఇచ్చి తెచ్చుకున్నావు అని ఆరోపణ చేశారు. కానీ ఆయన నన్నేం తెచ్చుకోవాలా డబుల్ పేమెంట్ ఇచ్చి. నేను ఆయనకు ఫోన్ చేశా. ఆయన జాన్ పాల్ ఉండి చెప్తున్నారు ఏది నువ్వు తెచ్చుకున్నావని. ఒకసారి వినండి. సుందర్ రాజు గారి దగ్గర నుంచి ఆయన చర్చి కన్సల్ట్ చేస్తా అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు రాజమండ్రి వరకు, హైదరాబాద్ వరకు, మనకు తెచ్చుకున్నటువంటి డేవిడ్ అనే ఎడిటర్ వరకు ఎవ్రీ డీటెయిల్ నా చేతిలో ఉంది. డేవిడ్ అనే ఎడిటర్ వరకు తెచ్చుకోనని నువ్వు అంటున్నావు. ఆయన తెచ్చుకున్నారా లేదా నేను వచ్చానా అని ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? నీకు కొంచెమన్నా బుద్ధి ఉంటే నువ్వు అలా మాట్లాడవు. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు? వర్కర్స్ చేసేటప్పుడు ఒక నమ్మకం ఉంటుంది ఓనర్స్కి. ఆ ఓనర్స్కి ఉన్న నమ్మకాన్ని నువ్వు చెడగొడుతున్నావు. ఇప్పుడు నా మీద నువ్వు చేసిన ఆరోపణ వాళ్ళ మనసులో ఏమని ఉంటుంది? ఓకే, ఇతను వచ్చినాకే ఏమైనా మన గురించి చెప్తున్నాడేమో వాళ్ళకి అని వస్తుంది. నీకు బుద్ధి కొంచెమన్నా ఉంటే వర్కర్స్ జోలికి వెళ్ళవు. మీరు ఏదన్నా ఉంటే చూసుకోవాలి. లేదు నేను నిజంగానే డబుల్ పేమెంట్ ఇచ్చి నన్ను తెచ్చుకున్నాడు అనుకో, ఆ ప్రూఫ్లు పెట్టు. నీకు చెప్పిన వెధవేవుడు వాడు మనిషికేనా పుట్టింది, లేదా జంతువుకి ఏమైనా పుట్టాడా? వాడు తినేది అన్నమేనా నీకు చెప్పినోడు? ప్రూఫ్లు తీసి మాట్లాడాలి. నీకు ఇంకోటి క్లారిటీ ఇస్తున్నా, అక్కడికి ఏం నన్ను తెచ్చుకోవాలా. నేను వాళ్ళకు కాల్ చేశా. ఏమని? అన్నా మీరు ఇలా ఎడిటర్ని అడిగారు, అక్కడ ఉందా, అవకాశం ఉందా మీ దగ్గర, నేను ఇలా రావాలనుకుంటున్నా అని నేను కాల్ చేశాను. మీకు ఆ రికార్డు వినిపిస్తా. నేను కాల్ చేసింది. ఫస్ట్ నేను కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు, సుదర్శన్ అని. అతను లిఫ్ట్ చేశాడు. నేను డేవిడ్ని. చెప్పండి. ఐడియా ఉన్నానా? అయ్యారు మీటింగ్ లో ఉన్నారండి. మీటింగ్ లో ఉన్నారు అయ్యారు. నేను బ్రో ఐడియా మీడియా డేవిడ్ని. చెప్పు. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ రాజమండ్రి. బ్రదర్ ఎక్కడ ఉన్నాడు? మీటింగ్ లో ఉన్నారు. అవునా? ఎంతసేపు పట్టుద్ది? 1 hour. ఓకే, ఈ విషయం చెప్పు. ఎడిటర్ కావాలని అన్నావు అంట కదన్నా, అన్న ఫోన్ చేశారని నాకు రిటర్న్ కాల్ చేయించు. విన్నారుగా? నేను కాల్ చేసి వాళ్ళ దగ్గర అవకాశం ఉందేమోనని కాల్ చేశా. అది ఎందుకు? నాకు అక్కడ నచ్చరా, నాకు కొంచెం ప్రెషర్ అయిపోయింది. ఆ ప్రెషర్ కూడా ఎందుకైంది? నేను దానికి రీజన్లు కావాలంటే జాన్ పాల్ గారు మీకు రీజన్లు కావాలంటే ఆ రికార్డులు కూడా నేను పంపిస్తా. అక్కడ ఏం జరిగింది, అక్కడ నుంచి బయటికి నేను ఎందుకు వచ్చాను, ఏంటి నేను ఎందుకు కాల్ చేశాను వీళ్ళకి, ఇవన్నీ నీకు క్లారిటీగా చెప్తా. అలాగని చెప్పి నువ్వు అది కాకుండా వేరే ఛానల్స్లో కూర్చొని మీ ఎడిటర్ని తీసుకెళ్ళాడు, మీ ఓన్ని తీసుకెళ్ళాడు, ఇది కరెక్ట్ కాదు. అక్కడ నుంచి బయటకు వచ్చానంటే రీజను అక్కడ జరిగిన విషయం, ఈయన పిలిచాడని కాదు. అండ్ అక్కడ నుంచి బయటికి మేము ఎలా వచ్చామో కూడా నీకు తెలీదు. మాకు ఛార్జెస్కి డబ్బులు కూడా ఇవ్వలేదండి. మీరు ఎలా మాట్లాడతారు? ఆఫర్ ఇచ్చాడు వెళ్ళిపోయాడని. అంత సిచ్యువేషన్, మనీ కూడా ఇవ్వాల, మాకు ఇవ్వాల్సిన మనీ కూడా ఇవ్వాలా. నేను ఇంకొక పర్సన్ నా ఫ్రెండు, మేమిద్దరం ఎగ్జిట్ అయ్యాం. మాకే డబ్బులు ఇవ్వాలి. అతనికి హాఫ్ మంత్ది ఇవ్వాలి, నాకు 3000 ఏమి ఇవ్వాలి. మా మనీ కూడా ఇవ్వాలా. అన్న ఛార్జెస్కి లేవన్నా వెళ్తున్నాం ఇవ్వండి అంటే, లేదు రేపు వచ్చినాక మాట్లాడదాం అన్న సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఏమి ఆ రికార్డులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు పెడతాను జాన్ పాల్ గారు. నువ్వు ప్రూఫ్లు ఉంటే మాట్లాడు, లేదా వర్కర్స్ మీద నిందలు వేయడం ఆపేయి. ఏమి వాళ్ళని తెచ్చుకున్నావు వీళ్ళని తెచ్చుకున్నావు అంటే వాళ్ళ మనసులో నువ్వేం నాడుదావని? ఇతగాడు వచ్చి మా గురించి చెప్తున్నాడనా? ఏం మాట్లాడతావు? బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు మనిషికైనా పుట్టింది నువ్వు. నీకు ఆ రికార్డులు కావాలంటే పెడతాను. అండ్ ఇంకొకటి, అన్నా నాగేంద్ర అన్న, ఆయనకి ఎవరు చెప్పారో నాకు తెలియదు. బట్ మీ ఛానల్లో ఆ మాట మాట్లాడినప్పుడు మీరు తీసేయాలి. మీకు తెలీదా నేను ఎందుకు బయటకు వచ్చానో? మీకు తెలుసు కదా రీజను.
ఆయన మీద ఎందుకు మీరు ఆపలేదు? అది కాదు రీజను, అతనే వెళ్ళిపోయాడని. అంటే మీరు కూడా అలానే అనుకుంటున్నారా ఇతను డబుల్ పేమెంట్ ఇచ్చాడని? చెప్పండి, మీరు కూడా అనుకుంటే ఓపెన్గా చెప్పండి. ఆ రికార్డులు కూడా నేను పెట్టేస్తా. ఎందుకు బయటకు వచ్చాను, ఏ కాంట్రవర్సీ అయింది మనకి, ఎందుకు బయటకు వచ్చాను చెప్తా. ఆయన ఏది పడితే అది ప్రజల ముందు వాగితే వాళ్ళు ఏమనుకోవాలి? రేపు నన్ను ఇంకొకరు చూస్తారు, ఇతగాడు అటు జంప్ అయినోడు కదా, అతను డబ్బులు ఇస్తానంటే వెళ్ళిపోయినోడు కదా, ఇప్పుడు అతను కూడా మోసం చేసి ఇంకో దగ్గర పోవచ్చు అంట. ఎప్పుడైనా నేను చేసే ఓనర్ క్యారెక్టర్ మారితేనే నా సిచ్యువేషన్ ఎలా ఉంది. నేను డబ్బు ఆశపడి వెళ్ళిపోయి ఉంటే ఇలా ఉండేది కాదు. ఎప్పటి నుంచి చేస్తున్నా మీ దగ్గర, ఎంత శాలరీకి చేస్తున్నా? ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారు మరి? 3 సంవత్సరాల నుంచి ఎంత శాలరీ ఇస్తున్నారు? ఆ శాలరీకి ఎవడైనా చేస్తాడా? ఛానల్ నాది, వర్క్ నాది అనుకొని నైట్ కూడా చేసిన డేస్ ఉన్నాయి. నిద్ర లేకుండా బయటికి వెళ్ళి షూట్లు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు వాడు ఆడొచ్చి మాట్లాడుతుంటే ఆడెవడో వెద్దవా తెలియకుండా మాట్లాడుతున్నాడు, ఓకే. మీరైనా చెప్పాలి కదా, రీజన్ ఇది, వాడు వెళ్ళిపోయిన రీజన్ ఇది, సిచ్యువేషన్ ఇది అని మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ అన్నేం ఫీల్ అవుతున్నాడు తెలుసా, అభినయ్ అన్న ఏం ఫీల్ అవుతున్నా, నువ్వు నా దగ్గరకు వచ్చినందుకే తమ్ముడు వాళ్ళు నన్ను టార్గెట్ చేశాడు అంటున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు మొత్తం నింద నా మీద పడుతుంది. అన్నా నేను చెప్తున్నా, ఇంకొకసారి కానీ మీ ఛానల్లో కానీ లేదా జాన్ పాల్ అలా వాగినా కానీ ఆయనకి ఎలా తెలుసో చెప్పమాను నా గురించి, లేదా ప్రూఫ్ చూపిమాను. ప్రూఫ్లు ఏం కావాలో ఆయనకి వినిపిస్తా. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆయన నాకు ఫోన్ చేశాడా, నేను ఆయనకు ఫోన్ చేశానా, ఎవరెవరికి చేసి వచ్చారు, కొంచెం అన్నా తెలుసుకొని మాట్లాడాలి. ఓ ఛానల్ ఉంది కదా, ఎవరు చెప్పినా కానీ వింటాం అంటే ఎట్టా? లేదా నా మీద నిందేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? మనుషుల మీద కొద్దిగా ఇది ఉండాలన్నా, చేసిన మంచి అంతా మర్చిపోతున్నారు. చూసారండి, నేనైతే ప్రూఫ్లు చూపించడానికి రెడీగా ఉన్నా. ఆ ఛానల్లో మాట్లాడిన అతను కానీ, లేదా ఆ ఛానల్లో మాట్లాడేటప్పుడు లేదు మా వర్కర్ ఇలా చేయలేదు, అతను వెళ్ళిన రీజన్ వేరు అని చెప్పకుండా ఉన్న నాగేంద్రయ్యను కానీ, ఎవరైనా కానీ, నేను కానీ లీగల్కి వెళ్ళానంటే అది చాలా దూరం వెళ్ళొద్దు. మీ మీద చెప్తున్నా, కంప్లైంట్ కంపల్సరీ పెడతాయి సార్ నా గురించి కానీ మాట్లాడితే. అభినయ్ దర్శనం డేవిడ్ని తీసుకెళ్ళాడు, డబుల్ పేమెంట్ ఇచ్చి తీసుకెళ్ళాడు అని మళ్ళీ మాట్లాడతావా? విత్ ప్రూఫ్ మాట్లాడి నేను కూడా ఒప్పుకుంటా. అంతేగాని నోటికి వచ్చింది వాగుతా, కుక్కలాగా వాగుతా, పందిలాగా దొర్లుతా అంటే మాత్రం పగులుద్ది. ఎలా పగులుద్ది అలా పగులుద్ది. నీకైనా కానీ ఎవరికైనా కానీ పిల్లవాడు అనుకుంటున్నామేమి. ఈసారి పెట్టి చూడు, నీకు కానీ లేదా నీకు చెప్పినోడు ఎవడైనా కానీ పగలకపోతే చూపిస్తా. ఆషామాషాలుగా ఉంది జీవితాలరా బాబు. మీరేదో సిగ్గు శరం లేకుండా వచ్చారు బయటికి, చేసుకునే వర్కర్స్ని ఎందుకురా లాగుతారు? నేను మర్యాదగా అడిగి అన్న చెప్పన్నా అంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను పెద్ద సిబిసిఐడి ఆఫీసర్ అనుకున్నా ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అవి వస్తుంది ఇవి వస్తుందని. ఇవన్నీ వద్దు. నీకు ఎవడు చెప్పాడు ఏంటి, విత్ ప్రూఫ్లు మాట్లాడు. అంతేగాని గాలి గన్నారావులాగా వాగుతా చెగుతా అంటే చెక్కుతా. ఇంకొకటి, నేను ఈ విషయం తెలిసిన తర్వాత లైవ్లో అది విన్న తర్వాత జాన్ పాల్కి కాల్ చేశా. నైట్ అది చూసిన తర్వాత 15 సార్లు చేశా, లిఫ్ట్ చేయాల. తెల్లారి చేశాడు. ఒకసారి రికార్డు వినండి. హలో హలో, జాన్ పాల్ అన్న. అవునవును, చెప్పు డేవిడ్ అన్న, అది నేను ఇక్కడికి వచ్చానని మీకు ఎవరన్నా చెప్పింది? ఏంటి? నేను అభినయ్ అన్న దగ్గర చేస్తున్నానని ఎవరన్నా మీకు చెప్పింది? ఎవరు చెప్పుంటారు చెప్పు. నాగేంద్ర చెప్పాడా? విషయం చెప్పు. 16 సార్లు కాల్ చేసావు. అవునన్నా. ఇప్పుడు 16 కాల్ చేసావు, ఏదో చాలా దూరం వెళ్తుంది ఏదో రాసావు. ఇప్పుడు 10 గంటలప్పుడు నిద్రపోతాము, మేల్కొని ఉంటాము. 10 గంటలప్పుడు 9:30 స్టార్ట్ చేశానన్నా. నాకు తెలియదు కానీ నేను 8కే పడుకుంటాను. సరే అన్న, ఫోన్ సైలెంట్ లో ఉంటది. పొద్దున్న లేస్తే 14 సార్లు పడ్డా మెసేజ్ చూసాను, ఏంటబ్బా ఇది ఇలా పెట్టాడు. నేను ఎందుకు పెట్టానంటే ఎప్పుడన్నా మీతో తేడాగా ఏమన్నా మాట్లాడినా నేను? కాదు డేవిడ్, నీతో నాకేంటి సమస్య అసలు? సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కదా లైవ్ లో, ఏమని, ఇది డేవిడ్ వచ్చింది నాకు కూడా, నాకంతా తెలుసు, కొత్త ఎడిటర్ డేవిడ్ వచ్చింది నాకు కూడా అని. అవును. ఇప్పుడు అన్న దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అటు మాట్లాడితే ఆయన ఏమనుకుంటారంటే నేనేదో మీకు అందేస్తున్నట్టు ఇలా అనుకుంటారు.
ఇప్పుడు ఎవరు తక్కువ అవుతారన్నా? కాదు డేవిడ్, నీ మాట నాకు అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. విషయం ఏంటంటే అసలు నువ్వు నాకు ఏమంటారు టార్గెట్ కాదు, మన ఇద్దరు మనం నేను అంటుంది అది కాదు. నేను అక్కడ వర్క్ చేయడానికి వచ్చాను, నాతో ఎందుకు అంటున్నా. ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పింది ఎవరు అంటున్నా? నాకెవరు చెప్తారు డేవిడ్? నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 ఇంటర్వ్యూలు చేశాను, ఒకటి ఇంకా. డేవిడ్ ఎక్కడ అంటే డేవిడ్ వెళ్ళిపోయాడు, అంతే కదా. దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంటది? మరి అన్న దాంట్లో మ్యాటరే లేనప్పుడు, అతని నీకు ఏం చెప్పనప్పుడు, లేదా మీరు ఏమి అనుకోకుండా మాట్లాడున్నప్పుడు నా టాపిక్ ఎందుకు వచ్చింది? నేను అది కదా అడుగుతుంది. చెప్తాను నేను చాలా ప్రశాంతంగా. ఓకే చెప్పండి. నేను కౌంటర్ వీడియో చేసింది ఇప్పుడు దగ్గర పని చేస్తున్నావు ఆన్లైన్ బెగ్గర, వాడి కోసం చేశాను. ఆ బెగ్గర గురించి మాట్లాడతా. నీకు నువ్వు కొత్తగా ఎడిటర్ తెచ్చుకున్నావు, కొత్తగా డ్రైవర్లు తెచ్చుకున్నావు, చేస్తున్న కార్యక్రమాలు అంటే నాకు తెలుసు అన్నది. అంత మించి నువ్వు కాదు అసలు. నువ్వు ఎవరు? నేనేమంటున్నానంటే అన్నా, నువ్వు ఎడిటర్ ని తెచ్చుకున్నావు, డ్రైవర్ ని తెచ్చుకున్నావు అని అందరు అన్నట్టయితే నేను కాల్ చేసేటోని కాదన్నా. నువ్వు పర్టికులర్ గా అక్కడ కడపలో ఏం జరుగుతుందో అక్కడ నుంచి నువ్వు కొత్త ఎడిటర్ ని పెట్టుకున్నావు, అప్పుడు దాకా ఏం జరిగిందో మొత్తం తెలుసు. అవును, తెచ్చుకున్న డేవిడ్ వరకు అంతా తెలుసు. అవును, నీ పేరు నాకు తెలుసు కదా. తెలుసు అన్న, నేను అదే అంటుంది. మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు డ్రైవర్లను పెట్టుకున్నావు, ఎడిటర్లు పెట్టుకున్నావు అన్నట్టు అయితే నో ప్రాబ్లం అన్నా. అవును, అక్కడ నువ్వు కొత్త ఎడిటర్ ని తెచ్చుకున్నావు డేవిడ్ ని, అక్కడ దాకా నాకు మొత్తం తెలుసు అంటే అవును, దానికి మీనింగ్ ఏందన్నా? దానికి మీనింగ్ కొత్తగా ఏముంటది డేవిడ్? నువ్వు డేవిడ్ అనే పర్సన్ ఆ వ్యక్తికి తెలుసు, నాకు తెలుసు, కామన్ గా ఇద్దరికి తెలుసు. ఇద్దరం అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళమే. సో నాతో ఎలా మాట్లాడితే ఆ వ్యక్తి కూడా అలా మాట్లాడు. కాబట్టి డేవిడ్ అంటే మన పరిచయం, ఇద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి డేవిడ్. సో ఆ డేవిడ్ నువ్వు డబుల్ పేమెంట్ ఇచ్చి పెట్టుకున్నావు, ఇది కూడా నాకు తెలుసు. ఇందులో పెద్ద ఏమంటారు, డబల్ పేమెంట్ ఇచ్చానని డబుల్ పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చుకున్నారంట. నువ్వు నిజంగా అది నిజమని నిరూపిస్తే ఏమి నీ కాళ్ళు పట్టుకుంటావురా బాబు. నువ్వు మనుషుల మీద అట్లా నిందలేస్తున్నావు. నేను చేశాను రా బాబు కాలు, నేను చేశా. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వల్ల నేను చేసా కాలు. నేను చేసి అన్నా ఇలా అడిగారు కదా, నాకు ఇప్పుడు జాబ్ లేదు, మీ దగ్గర అవకాశం ఉందా అని నేను అడిగా. నువ్వు కూర్చున్న ఛానల్లో ఇంకోసారి నా మీద అలాంటి ఆరోపణ చేసిన, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాడు అంటే అక్కడ నా క్యారెక్టర్ని తక్కువ చేస్తున్నారు మీరు. నేను పర్సనల్గా కేసు వేస్తా, ఇది మాత్రం పక్కా. వినండి, ఒకటి చెప్తున్నా. కాదు డేవిడ్, ఒక మాట విను. చెప్పండి. నాకు తెలిసిన విషయాన్ని చెప్పడమే తప్ప నాకు ఎవరు చెప్పారని చెప్పడం నా సంస్కారం కాదు. ఇది నేను అంటుంది. నీకు చెప్పిన వాళ్ళని చెప్పడం సంస్కారం కాదా? ఏది నీకు తోచిందల్లా చెప్పి వేరే ఎవడో చెప్పినాడంటే అందరు నమ్మాలి. నిజాలు ప్రూఫ్లు మాత్రం చూపియో. అలానే నేను ఒక మాట వదులుతా నీ మీద, చండాలమైన మాట వదులుతా నీ గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి. నిజం అవుద్ది? అది నిజం అవుద్దా? బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. అన్న నాకెలా తెలుసో చెప్పనా ఎందుకు చెప్పారన్నది? అతనికి, నా ఫ్రెండ్ కి, నాకు తప్పితే ఎవరికి తెలియదు నేను వచ్చిన సంగతి ఇక్కడికి. ఏమో నాకు తెలియదబ్బా. మీరు పానీపూరి తింటూ పోస్టులు పెట్టుకున్నా చూసాం, అది కూడా నా దగ్గరకు వచ్చింది. అవును, పానీపూరి తినే చూసాం, అది చూసాం. ఇది కాదు, నువ్వు ఒక ఆరోపణ చేసావు. డబల్ పేమెంట్ ఇచ్చి మీ ఎడిటర్ని తీసుకెళ్ళాడు అన్నారు. అంటే నేను డబ్బులకి వచ్చేసినట్టు మీరు చెప్పారు. ఏమి ఎవరు ఆఫర్ చేస్తే ఏమి డబ్బులు ఆశ చూపిస్తే వచ్చినట్టు. మీలాంటి చీప్ క్యారెక్టర్లు అయితే కావు. ఇప్పుడు ఎక్కడి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తా నేను చెప్పకూడదు. చెప్పకూడదు. ఈయన పెద్ద CBCID ఆఫీసుని నడిపిస్తున్నాడు, ఈయన కింద మనుషులు చేస్తారు, ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఈయన బయటకు చెప్పకుండా ఉంటాడు. చెప్పాలి, అది కూడా నువ్వు కాదు ఫోకస్. అక్కడ అభినయ్ దర్శన్ అనే పర్సన్ ఆ ఫోకస్. ఇక్కడ చేసే వర్కర్స్ కాదు మీ ఫోకస్. అవును, మీ ఫోకస్ ఏదో మీరు చేసుకోండి అంటున్నా. అవును, ఇక్కడ మనోడు ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు, అక్కడ జరిగింది మీకు తెలుసన్నా? నాగేంద్ర ఏంటంటే మీరు అక్కడ పని మానేశారని మాత్రమే నాగేంద్ర నాకు చెప్పింది. నేను అదే నన్ను అడుగుతుంది కూడా. మీరు పని మానేశారన్నది మాత్రమే చెప్పాడు, నేను అర్థం చేసుకోగలను అన్న. కానీ నేనేమంటున్నానంటే, ఒక మాట విను. ఐరా మీడియాకి వచ్చినప్పుడు ఐరా మీడియాలో ఎవరితో మాట్లాడతాను నేను? ఇదంతా సొల్లు.
నేనేం చెప్తున్నా, ఇంకోసారి కనుక నా మీద అయితే వీడియో చేసి, నా మీద కాదు ఆయన మీద చేసుకొని, నా మీద కూడా చేసావు, నేనేమంటున్నా, నా మీద కూడా చేయలా, నీకు లైవ్లో అలా వచ్చింది, బట్ ఆ మాటను వెనక్కి తీసుకో, లేదా అది ప్రూవ్ చేయి, లేదా కేసుకు రెడీ అవ్వు. ఇది మాత్రం పక్కా. నీ మీద పెడతా, నీకు చెప్పిన వాళ్ళ మీద పెడతా, అందరి మీద పెడతా, లీగల్గా వెళ్తా. నేను బయటికి ఎందుకు వచ్చాను, ఏం ఫేస్ చేసి వచ్చాను నాకు తెలుసు. డబ్బులు ఆశ చూపిస్తే వచ్చే క్యారెక్టర్ మీలాగా నాది కాదు. నాకు వర్క్ కావాలని నేను అడిగా. ఏమి ఆయన ఓకే తమ్ముడు అవకాశం ఉంది వచ్చే అన్నాడు. అది కూడా నేను ఆయన కాల్ చేసి అక్కడ ఏమైంది తమ్ముడు అది అంటే వేరే సిచ్యువేషన్స్ అన్నా, జాబ్ మానేశాను, జాబ్ లేదన్నా అని చెప్తే అప్పుడు ఓకే తమ్ముడు వచ్చే అన్నాడు. ఆయనతో మాట్లాడిన అది కూడా వినిపిస్తా. హలో అన్నా నమస్తే అన్నా. వినండి. నమస్తే. ఎవరు? నేను డేవిడ్ నైరా మీడియా. ఓకే, గుర్తున్నానన్నా, ఎడిటర్ని. తెలుసు, నాగేంద్ర దగ్గర. ఓకే ఓకే, అది ఎడిటర్. చెప్పు తమ్ముడు. ఎడిటర్ కావాలన్నారు కన్నా. అవునవును, రిక్వైర్ ఉందా ఇప్పుడు కూడా? ఉంది, తేజ చెప్పాడు. ఇది చూడండి, ఏ లైన్లో ప్లే అవుతుందో చూడండి, పైది టాప్ది చూడండి, అది ఎక్కడ ప్లే అవుతుంది, దాని డేట్స్ ఎక్కడ, దాని డేట్స్ ఎప్పుడు, అవన్నీ చూడండి, టైమింగ్ చూడండి. నేను మళ్ళీ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూడండి ఎప్పుడు చేశాను, వినండి. ఎవరు వస్తున్నారని అయితే సరే చూద్దామని చెప్పాము. ఓకే. ఇస్తేనో మంచి పిల్లాడన్నా నమ్మకిస్తుందని. ఓకే. సర్లే అయితే మేము ఇప్పుడు ప్రెసెంట్ రాజమండ్రికి మీటింగ్ వచ్చాం మేము. ఓకే. సరే చేద్దాం లేదు తమ్ముడు చెప్తారని చెప్పా. ఓకే. ఏమి ఎవరైనా ఉన్నారా? అదే నేనే అనుకుంటున్నా. అవునా? నువ్వు వస్తే గేమ్ హ్యాపీగా పెట్టుకుంటాం, ఇంకా అంతకంటే ముందే. అదే ఇది జరిగింది, చూపించాను కదా, ఆ టైమ్స్ చూడండి, టైమ్స్ చూడండి. మే 5th 10:47 PM నైట్. నేను ఇంకా జాబ్లెస్ వెళ్ళిపోయా, అక్కడ నుంచి వెళ్ళిపోయి, ఆ ఛానల్లో నుంచి వెళ్ళిపోయి ఫ్రెండ్ రూమ్లో ఉన్నా. ఫ్రెండ్ రూమ్లో దగ్గర ఒక 4-5 రోజులు అక్కడే ఉండి నేను అతనే చూసుకున్నాడు, రూపాయలు లేవు అక్కడ. ఏమి అక్కడ ఉండి అన్నకు కాల్ చేసి, అన్న జాబ్లెస్ ఇప్పుడు ఖాళీగా ఉన్న అవకాశం ఉందని నేను చేస్తే ఓకే తమ్ముడు నువ్వైతే మంచిది, ఇంకా క్రిస్టియన్ కదా, నాకు ఇంకా బాగుంటుంది అని అప్పుడు రమ్మన్నాడు. డబల్ పేమెంట్ ఇచ్చి పిలిపించుకున్నాడు. ఇవన్నీ అసలు మాటలు బూతులు వస్తున్నాయి, ఇవన్నీ ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు. డబుల్ పేమెంట్ ఇచ్చి తీసుకెళ్ళాడు, దమ్ముంటే నిరూపించి మాట్లాడు, అంతే.